గాయస్ ఇదైతే మాకు రోడ్డు మీద అయితే దొరికింది. పాపం నాకు తెలిసి ఎండకి నీళ్ళు దొరకక చచ్చిపోయినట్టుంది. ఇప్పుడు బయట ఉన్న టెంపరేచర్కి మంచులో చచ్చిపోతే పాపం ఈ మూగజీవులు ఎంత. దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ అడిగేది ఏంటంటే పాపం ఈ మూగజీవులకు కొంచెం వాటర్ పెట్టారు బయట ఏమనుకోకుండా. చిన్న చిన్న బౌల్స్లలో బయట ఇక్కడ నీడలు ఉంటాయి కదా అక్కడ పెట్టండి. ఇలాంటి బర్డ్స్ చాలా చనిపోతున్నాయి. వాటి కోసం కొన్ని నీళ్ళు పెట్టండి. మనకైనా దూపు అయితే అడగడానికి నోరన్న ఉంది. వాడి పాపం నోరు ఇట్లా లేదు. నీళ్ళు ఎతికి పాపం ఇది ఇక్కడ రోడ్డు మీద పడిపోయి చనిపోయింది. గైస్ ప్లీజ్ దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్గా అడిగేది ఒకటి, ఇట్లాంటి మూగజీవితుల కోసం కొద్దిగా వాటర్ పెట్టిన బౌల్లో, చిన్న బౌళ్ళల్లో ప్లీజ్. ఈ జన్మలో మనం మనుషులాగా పుట్టినామేమో కానీ మళ్ళీ వచ్చే జన్మలో మనం కూడా పవర్లాగా ఇట్లా పిట్టర్లకి పుట్టినాం అనుకో, అప్పుడు మనకి నీళ్ళు దొరకకపోవచ్చు మేబీ. ఇప్పటి నుంచే మన లాంటి వాళ్ళందరూ ఇట్లాంటివి చేస్తూ ఉంటే వచ్చే జన్మలో మనకు కూడా అట్లాంటి పెట్టేటోళ్ళు ఉంటారేమో. దయచేసి గ్యాస్ వాటికైతే హెల్ప్ చేయండి. మేమైతే ఇక్కడ బయట ఉంది కాబట్టి పాపం వాటిని ఏదైనా కుక్కలు జంతువులు ఏదైనా తింటాయని చెప్పేసి ఇక్కడ గ్రౌండ్ దగ్గర చిన్న గ్రౌండ్ ఉంటుంది అక్కడికి వచ్చి మట్టి దవ్వేసి దాని అయితే మట్టిలో అయితే పాల్గొట్టాము. మేబీ వచ్చే జన్మైనా మనిషి కొట్టి మంచిగా బతకాలని కోరుకుంటూ రెస్ట్ ఇన్ పీస్. గైస్ చూసారు కదా పవర్ అయితే ఎట్లా చనిపోయిందో. అది కేవలం ఈ ఎండ దెబ్బ తాకి వాటర్ లేక దూపగా చచ్చిపోయింది. ఎండ అట్లుంది, మనుషులే చచ్చిపోతారు ఆ పవర్ ఎంత. దయచేసి మీ అందరూ మీ ఇంటి బయట మీ చిన్న చిన్న బౌల్స్లో అన్న దాంట్లో వాటర్ పెట్టండి. ఆ వాటర్ తాగి బతుకుతాయి ప్లీజ్. ఎందుకంటే బయట నుంచి టెంపరేచర్ ఎంత డేంజర్ ఉందో. ఇది నా నుంచి ఒకటే రిక్వెస్ట్, మీ అందరూ కొంచెం ప్రతి ఒక్క మూగజీవి కోసం కొన్ని వాటర్ బయట పెట్టండి.